ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నోకియా 5 గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ అల్యూమినియం యూని బాడీతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫోన్ ముందు వైపున ఇవ్వడం జరిగింది. ఇంకా బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ డిజైన్ మనకి వెనక చూసినట్టయితే మోటరోలా మోటో G4 Plus వస్తుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది 5.2 ఇంచ్ 720p స్క్రీన్తో వస్తుంది. ఇంకా మన ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ని వాడటం జరిగింది. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 430 CPU వస్తుంది. ఇది ఒక ఆక్టాకోర్ CPU. మనం ఆల్రెడీ ఈ CPUని రెడ్మీ 3S ప్రైమ్ ఇంకా లెనోవో K6 పవర్లో చూసాం. క్యాజువల్ గేమింగ్కి బాగానే ఉంటుంది, కానీ హెవీ గ్రాఫిక్ గేమ్స్లో కొంచెం లైట్గా లాగ్ అవుతుంది. ఇంకా ఇది 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మెమరీ కార్డ్ ద్వారా మనం 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో వస్తుంది. రెండు కెమెరాస్ f2.0 అపర్చర్తో వస్తుంది. ఆటో ఫోకస్ కోసం ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వాడటం జరిగింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మెయిన్ అడ్వాంటేజ్ పాయింట్ సాఫ్ట్వేర్. ఇది ఆండ్రాయిడ్ న్యూగెట్తో వస్తుంది. గూగుల్ అసిస్టెంట్ కూడా బిల్ట్ఇన్గా ఇవ్వడం జరిగింది. ఇంకా నోకియా 5లో స్టాక్ ఆండ్రాయిడ్ వాడటం జరిగింది. నోకియా వాళ్ళు మనకు ఒక నెక్సస్ ఫోన్ వాడిన ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. నోకియా 5లో స్టాక్ ఆండ్రాయిడ్ వాడటం ద్వారా అప్డేట్స్ కూడా నోకియా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇవ్వగలరు. అందుకే నోకియా వాళ్ళు ఈ ఫోన్కి మంత్లీ అప్డేట్స్ని ప్రామిస్ చేయడం జరిగింది. సో చాలా మంచి విషయం. ఎవరైతే లేటెస్ట్ అప్డేట్స్ కోరుకుంటున్నారో వాళ్ళ ఫోన్స్లో వాళ్ళకి నోకియా 5 ఒక మంచి చాయిస్. ఇంకా ఇది 3000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి యూరోప్ ప్రైసింగ్ €189. ఇండియన్ ప్రైసింగ్ ఇంకా చెప్పలేదు. యూరోస్ని ఇండియన్ ప్రైసింగ్లో కన్వర్ట్ చేస్తే 13,300. ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, మనం 13,300 పెట్టి మినిమం ఒక 1080p స్క్రీన్ ఇచ్చినా బాగుండేది, కానీ 720p స్క్రీన్ ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్ క్వాలిటీలో చాలా వెనకబడే ఛాన్స్ ఉంది. 5.2 ఇంచెస్ స్క్రీన్ 720p అంటే చాలా పిక్సెల్స్ కనిపిస్తాయి. సో మీడియా ఎక్స్పీరియన్స్ అంత బాగోదు ఈ ఫోన్లో. ఇంకా CPU కూడా ఇంత ప్రైస్లో 430 అంటే అంత యావరేజ్ CPU. స్నాప్డ్రాగన్ 625 వాడినా బాగుండేది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. హెవీ గేమర్స్కి ఈ ఫోన్ అంత రికమెండెడ్ కాదు. ఎవరైతే నోకియా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళు చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు. నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నా నోకియా మీద, కానీ నోకియా వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేశారు. స్నాప్డ్రాగన్ 625 CPU వాడినా చాలా బాగుండేది. ఇలాంటి ఫోన్స్తో నోకియా మళ్ళీ మార్కెట్లో నెంబర్ 1 అవ్వాలనుకోవడం చాలా కష్టం. కానీ ఈ ఫోన్లో అన్ని డ్రాబ్యాక్సే ఉన్నాయంటే కాదు, ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అదే సాఫ్ట్వేర్. మనం మార్కెట్లో ఉన్న చాలా ఫోన్స్ చూసినట్టయితే స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఓన్ స్కిన్ వాడటం జరుగుతుంది. దాని ద్వారా అప్డేట్స్ లేట్గా ఇస్తారు, కొన్ని ఫోన్స్కి అప్డేట్స్ కూడా ఇవ్వరు. కానీ నోకియా ఫోన్స్లో స్ట్రాంగ్ పాయింట్ అప్డేట్స్. వాళ్ళు మంత్లీ అప్డేట్స్ని ప్రామిస్ చేయడం జరిగింది. ఇంకా సాఫ్ట్వేర్ కూడా ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఇస్తున్నారు. సో మంచి నెక్సస్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రైస్ రేంజ్లో. సో సాఫ్ట్వేర్ ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అంతేగాని ఎవరైతే మంచి మీడియా ఎక్స్పీరియన్స్ కావాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ పెద్ద డిసప్పాయింట్మెంట్, అంత రికమెండెడ్ కాదు. సో చూద్దాం. ఇంకా నోకియా 8 కూడా వస్తుందని చాలా రూమర్స్ ఉన్నాయి, స్నాప్డ్రాగన్ 835తో. ఆ ఫోన్ అయినా నోకియా వాళ్ళు చాలా మంచిగా లాంచ్ చేస్తారేమో చూద్దాం. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.